ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని మంగళపద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మార్కండేయ మహర్షి గారు కామ్యక వనంలో ధర్మరాజ ప్రభుతులకు ఎన్నో ధర్మ ప్రబోధనలను అందిస్తూ అందులో భాగంగా స్కందోత్పత్తిని అలాగే ఆ కుమారస్వామి యొక్క ప్రభావాన్ని తెలుపుతూ ఉన్నారు. అదంతా కూడా అనగా స్కందుని యొక్క జన్మ వృత్తాంతాన్ని తెలిపిన తర్వాత జరగబోయేటువంటి ఒక సంగ్రామాన్ని కూడా దానికి ఉపక్రమంగా కొన్ని విషయాలను తెలుపుతున్నారు. పరమశివుడు తను భద్రవటము అనే ఒక ప్రాంతానికి వెళుతున్నాడు. వెళ్ళే సందర్భంలో అతని యొక్క సేవ కోసం పలువురు వారి వారి వాహనాలను వారి వారి వైభవాలతో పాటు పరమశివుని సేవించడానికి వెళ్తూ ఉన్నారు. వెళ్ళే సందర్భంలో ఎవరెవరున్నారంటే తస్య కుర్వంతి వచనం సేంద్రా దేవాశ్చమూముఖే గృహీత్వా తు పతాకాం వై యాత్యగ్రే రాక్షసోగ్రహ. ఇంద్రాది దేవతలందరూ కూడా చేతులు కట్టుకుని ఆ పరమశివుని సేవించడానికి అక్కడ నిలబడి ఉన్నారు. శివుని యొక్క ఆజ్ఞలు ఏవైతే ఉంటాయో వాటిని అమలు చేస్తూ వారందరూ కూడా అలా ప్రయాణిస్తూ ఉన్నారు. అలాగే ఒక రాక్షసగ్రహం యొక్క సైన్యం, పెద్ద రాక్షసగ్రహ సైన్యం, అది కూడా అనేక పతాకాలను ధరించి, అనగా పలువురు రాక్షసులు ఆ పరమశివుని యొక్క నంది పతాకాన్ని ధరించి వారందరూ కూడా పరమశివుని యొక్క సైన్యంలో ముందుగా వెళుతూ ఉన్నారు. వారిలో వ్యాపృతస్తు శ్మశానేయో నిత్యం రుద్రస్య వైసఖ పింగళో నామయక్షేంద్రో లోకస్యానందదాయక. అందులోనూ కూడా పింగళుడు అనే ఒక యక్షుడు, అతను ఎప్పుడూ కూడా శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో ఉండేటువంటి పరమశివుని సేవ చేస్తూ ఉంటాడు. ఆ శ్మశానాన్ని రక్షిస్తూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాడు. అతను పరమశివుని యొక్క అత్యంత ఆప్తమిత్రుడు. అతను కూడా ఈ యాత్రలో పాల్గొన్నాడు. శ్మశానంలో ఉంటూ లోకాన్ని రక్షిస్తున్నాడని ఎందుకు చెబుతారంటే, శ్మశానంలో ఉండేటువంటి పాపగ్రహాలు, పిశాచగ్రహాలు, రాక్షసగ్రహాలు అకస్మాత్తుగా శ్మశానం నుండి దాటి బయటికి వస్తే అక్కడ ఉండేటువంటిగా పురంలో కానీ లేకపోతే పల్లెల్లో కానీ పట్టణాల్లో ఉండేటువంటి ప్రజలకు ఇబ్బందులు గురి కావచ్చు. ఈ పింగళుడు ఆ శ్మశానంలో ఉంటూ ఆ రాక్షసాదులను బయటికి రాకుండా చూసుకుంటాడు. అలాగే శ్మశానాన్ని కూడా చక్కగా రక్షిస్తూ ఉంటాడు. ఏవిశ్చ సహితో దేవః తత్ర యాతి యథాసుఖం అగ్రతః పృష్ఠతశ్చైవ సహితస్య గతిర్ధ్రువా. వీరందరితో కలిసి శంకర భగవానుడు భద్రవటానికి యాత్ర కొనసాగిస్తూ ఉన్నాడు. ఇతని యాత్ర ఎలా ఉన్నదంటే, అనగా ఈ కాలంలో మనం చూస్తూ ఉంటాం, రాజులు, మంత్రులు వీరందరూ వెళ్ళే సందర్భంలో కొన్ని వాహన శ్రేణి వెళుతూ ఉంటుంది. దాన్ని మనం కాన్వాయ్ అని పిలుస్తూ ఉంటాం. వారికి ఎస్కార్ట్, పెద్ద మొత్తంలో సైన్యం కూడా ఉంటుంది. వారి రక్షకులుగా పలువురు వెళ్తూ ఉంటారు. ఈ ఎస్కార్ట్ లేకపోతే కాన్వాయిలో వీరు నిర్దిష్ట స్థలంలో వెళ్ళాలనే ఒక నిబంధన ఉంటుంది. కానీ పరమశివుని యొక్క ఈ యాత్రలో పరమశివునికి ఎటువంటి నిబంధన లేదు. అతనిదే యాత్ర కాబట్టి ఒకసారి తను ముందుకు వెళ్తున్నాడు, మరొకసారి వెనక్కి వస్తున్నాడు, మరొకసారి మధ్యలో ప్రయాణిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ యాత్రలో పాల్గొన్న వారందరూ కూడా సుఖంగా ప్రయాణిస్తూ ఉన్నారా, వారికి ఏవైనా సౌకర్యాలు కొదువగా ఉన్నాయా, వాటిని ఎలా పూరించాలి అనే ఇత్యాది విషయాలను ఆలోచిస్తూ వాటి పర్యవేక్షణ చేస్తూ ముందు వెనక మధ్యలో తను ప్రయాణిస్తూ ఉన్నాడు. రుద్రం సత్కర్మభిర్మత్యాః పూజయంతీహ దైవతం శివమిత్యేవయం ప్రాహుః ఈశం రుద్రం పితామహం భావయిస్తు వివిధాకారైః పూజయంత్య మహేశ్వరం. ఆ పరమశివుని ఎలా పూజించాలంటే సత్కర్మల ద్వారా మాత్రమే పూజించాలి. స్పష్టంగా మహాభారతం చెబుతోంది. ఏదో దుష్కర్మలను చేసి పరమశివుని సంతోషపెడతామంటే కుదరదు. ఆ దుష్కర్మల ద్వారా తను ఎప్పటికి కూడా తృప్తిని పొందడు పరమశివుడు. అందుకోసమే అతని శివ మంగళుడు అని పిలిచారు. అటువంటి పరమశివుడు, ఈయనకి అనేక పేర్లు ఉన్నాయి. అవేమిటి అంటే శివ, ఈశ్వర, రుద్ర,
పితామహ. ఈ విధంగా అనేక భావాలతో భక్తితో ప్రజలు అతన్ని పూజిస్తూ ఉంటారు. భక్తితో సత్కర్మల ద్వారా ఎవరు పూజించినా కూడా వాటిని సమానంగా పరమశివుడు స్వీకరిస్తూ ఉంటాడు. దేవసేనాపతిస్త్వేవం దేవసేనాభిరావృత అనుగచ్చంతి దేవేశం బ్రహ్మణ్య కృత్తికాసుత. యక్షులు ఉన్నారు, గంధర్వులు ఉన్నారు, రాక్షసులు ఉన్నారు. వీరితో పాటే దేవసైన్యం కూడా కదిలింది పరమశివుని సేవించడానికి. ఆ దేవసైన్యానికి అధ్యక్షత వహిస్తూ దేవసేనాని, ఇంతకుముందు చెప్పుకున్న విధంగానే కార్తికేయుడు సుబ్రహ్మణ్య స్వామి తను కూడా బయలుదేరి ఆ పరమశివుని యొక్క వెనకే తను ప్రయాణిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో అథాబ్రవీన్ మహాసేనం మహాదేవో బృహద్వచః సప్తమం మారుతస్కంధం రక్ష నిత్యమతంద్రిత. పరమేశ్వరుడు ఆ స్కందుడిని దగ్గరగా పిలిచి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. ఓ కుమారా, నీవు నిత్యం కూడా జాగరూకతతో అప్రమత్తుడై నా వెనక ఉండేటువంటి మారుతస్కంధం, ఆ మారుతస్కంధం అనే దేవతల యొక్క వ్యూహం, అది కూడా 7వ వ్యూహంగా చెబుతారు. ఆ 7వ వ్యూహాన్ని రక్షించాలి. మనం ఉదాహరణకి కురుక్షేత్ర సంగ్రామంలో పద్మవ్యూహం గురించి మనం వినే ఉంటాం. పద్మవ్యూహము, ఇటువంటి అనేక పేర్లతో పలు వ్యూహాలు ఉన్నాయి. దేవతల్లో మారుతస్కంధం అనే వ్యూహం చాలా గొప్పదైనది. అటువంటి మారుతస్కంధాన్ని నీవు బలిష్టంగా దాన్ని రక్షించాలని పరమేశ్వరుడు ఆజ్ఞాపించాడు. అందుకు స్కందుడు ప్రత్యుత్తరమిస్తూ స్కంద ఉవాచ సప్తమం మారుతస్కంధం పాలయిష్యామ్యహం ప్రభో యదన్యదపి మే కార్యం దేవతద్వదమాచిరం. ఓ పరమేశ్వర, ఓ తండ్రి, మీరు చెప్పిన విధంగానే ఆ సప్తమ మారుతస్కంధం అనే ఆ దేవతల వ్యూహాన్ని నేను చక్కగా రక్షిస్తాను. ఇంకా నేనేమైనా చేయాల్సిన పనులాయా ఆదేశించండి అని వినయంతో తను కోరుకున్నాడు. అప్పుడు పరమేశ్వరుడు రుద్ర ఉవాచ కార్యేష్పహం త్వయా పుత్ర సంద్రష్టవ్య సదైవహి దర్శనాన్ మమ భక్త్యా చ శ్రేయః పరమవాప్స్యసి. నాయన, అవసరం వచ్చినప్పుడల్లా నన్ను వచ్చి కలుస్తూ ఉండు. నన్ను దర్శించడం వలన, నాపైన భక్తి ఉండడం వలన నీకన్నీ కూడా శ్రేయస్సులే కలుగుతాయి. ఎందుకంటే తండ్రి పైన కుమారుడికి భక్తి ఉండటం అనేది శాస్త్ర విహితమే. అందులోనూ కూడా ప్రపంచానికి మొత్తానికి కూడా తండ్రి కాబట్టి అటువంటి పరమశివుని పైన భక్తి ఉండాలి అని చెప్పిన తర్వాత జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి వారు తెలుపుతూ మార్కండేయువాచ ఇత్యుక్త్వా విససర్జైనం పరిష్వజ్య మహేశ్వరః విసర్జితే తతస్కంధే బభూవాత్ పౌతికం మహత్. ఈ విధంగా వారిద్దరు కూడా పరస్పరంగా సంభాషణ చేసుకున్నారు. అనేక విషయాలను ప్రస్తావన చేసుకున్నారు. తర్వాత స్కందుడు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలనే సూచనలను కూడా పరమశివుడు ఇచ్చాడు. అటువంటి సూచనలను, అతని అనుగ్రహాన్ని పొందిన తర్వాత స్కందుడు దేవసేనాని తను వేరే కార్యార్థమై తను వేరే చోటుకి బయలుదేరాడు పరమశివుని యొక్క అనుజ్ఞను స్వీకరించి. ఆ దేవసేనాని అలా వెళ్ళిన కాసేపటికే ఉన్నట్టుండి భయంకరమైనటువంటి ఉత్పాతాలు ఆ వారికి ఎదురుగా కనబడుతున్నాయి, ఆ పరమశివుని యొక్క సైన్యానికి. సహసైవ మహారాజ దేవాన్ సర్వాన్ ప్రమోహయత జజ్వాలఖం సనక్షత్రం ప్రమూఢం భువనం భృశం. మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు, ఓ ధర్మరాజా, వెంటనే దేవతలందరూ కూడా భ్రమింపజేసే విధంగా ఆకాశం మొత్తం కూడా ఎర్రబారింది. నక్షత్రాలతో సహా ఆకాశం మొత్తం కూడా ఉజ్వలంగా కనబడుతుంది, వెలిగిపోతోంది. కాంతికి ప్రపంచం మొత్తం కూడా మూర్ఛపోతుందా అన్నంత పెద్ద కాంతి వారికి అక్కడ కనబడసాగింది. చచాల వెనదత్ చోర్వి తమోభూతం జగద్భవౌ తతస్తద్దారుణం దృష్ట్వా క్షుభిత శంకరస్తదా ఉమా చైవ మహాభాగ దేవాశ్చ సమహర్షయః. ఆ ప్రకాశంతోనే అక్కడ పెద్ద కోలాహలం కూడా వినబడుతుంది. ఆ కోలాహలం వలన, అంత పెద్ద ధ్వని వలన భూమి మొత్తం కంపించసాగింది. అలాగే అక్కడ ఎదురుగా ఏదైతే వెలుగు వస్తుందో ఆ వెలుగు నుండి భయంకరమైనటువంటి ధ్వనులన్నీ కూడా వినబడుతూ ఉన్నాయి. ప్రపంచం మొత్తం కూడా చీకట్లో కూరుకుని పోతుందా అన్నంత విధంగా అక్కడ మాత్రమే ప్రకాశం, మిగతా వైపు ఉన్నటువంటి ప్రకాశం తక్కువగా కనబడుతుంది. ఆ సమయంలో దారుణమైనటువంటి ఉత్పాతాన్ని చూసిన పరమశివుడు అలాగే ఉమాదేవి కాస్త వ్యాకులత చెందారు. దేవతలు, మహర్షులు వీరందరూ కూడా భయపడుతున్నారు. అటువంటి గొప్ప ఉత్పాతాన్ని వారందరూ కూడా
కళ్ళారా చూస్తూ ఉన్నారు. తతస్తేషు ప్రమూఢేషు పర్వతాంబుద సన్నిభం నానా ప్రహరణం ఘోరం అదృశ్యత మహద్బలం తద్వై ఘోరమసంఖ్యేయం గర్జచ్చ వివిధా గిరః. ఆ దేవతలందరూ కూడా ఎప్పుడైతే మోహితులైపోతున్నారో ఆ సమయంలో పర్వతాల్లా పెద్ద పెద్ద ఆకారాలు కలిగిన వారు, మేఘం వంటి గంభీరమైనటువంటి ధ్వని కలిగిన దైత్యసేన అనగా రాక్షస సేన వారికి ఎదురుగా కనబడుతుంది. అవన్నీ కూడా రకరకాలైనటువంటి ఆయుధాలను చేతబట్టి వారందరూ కూడా యుద్ధానికి వస్తున్నారు. వారందరూ కూడా లెక్కకు మిక్కిలి అనగా లెక్కించలేనంత పెద్ద సైన్యాన్ని పొంది వారందరూ కూడా ఎదురుదాడికి వస్తున్నారు. అలాగే వారిలో కర్కశమైనటువంటి మాటలు వినబడుతున్నాయట. ఏవైతే సుందరమైనటువంటి భాష, ఉదాహరణకి సంస్కృతం కానీ మన తేట తెలుగు భాష కానీ ఇటువంటి భాషలన్నీ కూడా స్వచ్ఛంగా మధురంగా వినడానికి ఇంపుగా ఉంటాయి. కానీ కొన్ని భాషలు ఉంటాయి వాటిని మనం వినలేము. అటువంటి కర్కశమైనటువంటి శబ్దాలు అక్షరాలు కలిగినటువంటి భాషలు వీరందరూ కూడా రాక్షసులు మాట్లాడుతున్నారు. వారందరూ కూడా భయానకంగా ఉన్నారు. గర్జిస్తూ వారందరూ కూడా మీద పడుతున్నారు. అభ్యద్రవద్రణే దేవాన్ భగవంతంచ శంకరం తైర్విశిష్టాన్యనీకేషు బాణజాలాన్యనేకశః. ఆ దానవ సైన్యము దేవతలను ఎదిరించి యుద్ధానికి సిద్ధమవ్వమని వారందరూ కూడా ఘోషిస్తూ ఉన్నారు, ప్రకటన చేశారు, మీపై మేము యుద్ధానికి వస్తున్నామని. వెంటనే ఈ విధంగా వారందరూ కూడా ప్రకటన చేసిన వెంటనే వారందరూ కూడా దేవతల పైన నానా విధమైనటువంటి ఆయుధాలను అలాగే అనంతమైనటువంటి బాణాల యొక్క వృష్టిని కూడా కురిపించారు. పర్వతాశ్చ శతఘ్న్యశ్చ ప్రాసాసి పరిఘా గదాః నిపతద్భిశ్చ తైర్ఘోరైః దేవానీకం మహాయుధైః క్షణేన వేద్రవత్ సర్వం విముఖం చాప్యదృశ్యత. పరమశివుడు తను అలా భద్రవటానికి వెళ్ళే సందర్భంలో ఇంతవరకు కూడా మనోహరమైనటువంటి వర్ణన విన్నా, కానీ క్షణాల్లోనే మారిపోయింది. దైత్యసేన మొత్తం కూడా బండరాళ్ళు, శతఘ్నులు అనగా ఫిరంగులు, అలాగే ప్రాసము, ఖడ్గము, పరిగము, గద ఇటువంటి అనేక ఆయుధాలు ఉపయోగించి దేవతలను అలాగే దేవతలతో పాటు ఉండేటువంటి యక్ష కిన్నర రాక్షస గంధర్వాదులను నానా విధంగా బాధించసాగారు. వారందరూ కూడా బాధపడి ఆ హఠాత్ పరిమాణానికి వారందరూ కూడా బిత్తరపోతూ వారందరూ కూడా పారిపోతూ ఉన్నారు. ఇక వారి చేత అనగా ఉన్నట్టుండి అలా ఎదురుపడ్డంటి సైన్యాన్ని ఎదుర్కోలేక వారందరూ కూడా పారిపోతున్నారు. క్షణాల్లోనే అక్కడ పరిస్థితి మొత్తం మారిపోయింది. అలాగే సైనికులు ఎవరికి కూడా అక్కడ యుద్ధం పైన ఉత్సాహమే లేదు. ఇంతవరకు కూడా ఆనందంగా ఉన్నారు. ఉన్నట్టుండి చేతిలో ఆయుధం పట్టమంటే వారికి ఉత్సాహం లేక వారందరూ కూడా పారిపోతూ ఉన్నారు. నికృత యోధనాగాశ్వం కృతాయుధ మహారథం దానవైరర్దితం సైన్యం దేవానాం విముఖం బభో. అక్కడ దేవతల యొక్క సైన్యంలో సైనికులను, ఏనుగులను, గుర్రాలను దానవులు అడ్డంగా నరికేశారు. ఎక్కడ పడితే ఎక్కడ ఎలా జరిగితే అలాగా వారందరినీ కూడా నాశనం చేస్తున్నారు, హతమారుస్తూ ఉన్నారు. అనేక ఆయుధాలని, రథాలని వారందరూ తుత్తినీయలు చేసేశారు. మొత్తం కూడా పొడి పొడిగా మారిపోయాయి. ఆ విధంగా క్షణంలోనే దానవులు దేవతల యొక్క సైన్యాన్ని నిర్వీర్యం చేసేశారు. ఎవరు కూడా ఇంకొకసారి లేచి యుద్ధానికి రాలేరు. అంత వారందరి అవయవాలను కోసేశారు. వారందరూ కూడా హతోత్సాహులై దిక్కుతోచక యుద్ధానికి విముఖులై పరిగెత్తి పారిపోతూ ఉన్నారు. అసురైర్వధ్యమానం తత్ పావకైరివ కాననం అపతద్దగ్ధభూయిష్టం మహాద్రుమవనం యథా. ఏ విధంగా అయితే అగ్ని యొక్క గొప్ప వనాన్ని దహించి వేస్తుందో, మంచి ఫలాలతో, పుష్పాలతో, అనేక పక్షుల యొక్క కిలకిల రావాలతో మనోహరంగా కనబడేటువంటి అడవి ఏ విధంగా అయితే అగ్నికి ఆహుతై మొత్తం కూడా భస్మీపటలమైపోతుందో, ఆ విధంగా ఎందరో స్త్రీలు అలాగే ఎందరో మనోహరమైనటువంటి నృత్యాలు, వాద్యాలు, గీతాలతో మనోహరంగా ఇంతవరకు కూడా కనబడినటువంటి ఆ సైన్యం, దేవ సైన్యం మొత్తం కూడా క్షణాల్లోనే కార్చిచ్చులో కాలిపోయినటువంటి వనంలాగా ఎటువంటి కాంతి లేక కాంతి విహీనంగా కనబడుతుంది. వారందరూ కూడా ఎవరు కూడా నిలవలేని పరిస్థితికి వారందరూ కూడా ఎదురయ్యారు. తే విభిన్న శిరోదేహాః ప్రాద్రవంతో దివౌకసః ననాథమది గచ్చంతి వధ్యమానా మహారణే.
ఆ మహాయుద్ధంలో దానవుల చేతిలో చావు దెబ్బలు తిన్నటువంటి వీరందరూ కూడా దేవతలని రక్షించే నాథుడే లేదు. కొందరికి చేతులు విరిగిపోయాయి, కొందరికి కాళ్ళు విరిగిపోయాయి, కొందరికి ఈ విధంగా ఒక్కొక్క అవయవాన్ని వారందరూ కూడా అవయవహీనులై భయానకంగా వారందరూ ఒక కింద పడి ఆర్తనాదాలు చేస్తున్నారు. వారిని రక్షించేవారే కరువైపోయారు. అటువంటి సైన్యాన్ని చూసిన దేవేంద్రుడు అథ తద్విద్రుతం సైన్యం దృష్ట్వా దేవః పురందరః ఆశ్వాసయన్నువాచేదం బలభిద్ దానవార్దితం. అటువంటి బలసూదనుడు అనగా దానవులను చక్కగా నిగ్రహించే సామర్థ్యం కలిగిన పురందరుడు అనగా దేవేంద్రుడు దానవ చేతిలో పరాజయం పాలవుతున్నటువంటి తన సైన్యాన్ని చూసి వారిని ఉద్దేశించి ఉత్తేజకరమైనటువంటి మాటలను చెబుతూ ఉన్నాడు. ఇంద్ర ఉవాచ భయం త్యజత భద్రం వః శూరా శస్త్రాణి గృహ్యత కురుధ్వం విక్రమే బుద్ధి మావః కాచిత్ వ్యథా భవేత్. ఓ దేవసైన్యమా, అందరూ కూడా భయాన్ని వదలండి. ఎందుకు భయపడుతున్నారయ్యా? మనకందరి కూడా పరమాత్మ యొక్క రక్షా కవచం ఉన్నది. అలాగే మనమందరం కూడా పరమశివుని ఇక్కడ సేవిస్తూ వెళ్తున్నాము. మనం ఎందుకయ్యా భయపడాలి? భద్రం వహ, మనకందరి కూడా మంగళమే చేకూరని, శ్రేయస్సు చేకూరని మీరందరూ కూడా గొప్ప పరాక్రమవంతులు. మీ శస్త్రాలను అస్త్రాలను చేతబూనండి. ఎప్పుడు కూడా విక్రమే బుద్ధిం కురుత, ఎదురుగా వచ్చినటువంటి సైన్యాన్ని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. యుద్ధం గురించి ఆలోచించండి. ఎవరు కూడా బాధపడవద్దు. జయతైనాన్ సుదుర్వృత్తాన్ దానవాన్ ఘోర దర్శనాన్ అభిద్రవత భద్రం వః మయా సహ మహాసురాన్ శక్రస్య వచనం శృష్ట్వా సమాశ్వస్తా దివౌకసః. మన ఎదురుగా వచ్చేటువంటి, మనపై దాడికి వచ్చేటటువంటి ఈ సైన్యాన్ని ఎదుర్కోండి అందరూ కూడా. వీరందరూ కూడా సుదుర్వృత్తాన్, దుష్టమైనటువంటి బుద్ధి కలిగిన వారు, పరమాత్మను దేశించేవారు. అటువంటి దానవులని, ఘోరమైనటువంటి రూపం కలిగిన వీరిని అభిద్రవత, వారిపైన మనం దండెత్తి వెళదాం, వారిని మనం పారద్రోలుదాం అని తనతో పాటు నేను కూడా మీతో పాటు యుద్ధంలో నిలబడతాను, నాతో పాటు మీరందరూ కూడా యుద్ధంలో పాల్గొనండి, మనమందరం కూడా వారితో యుద్ధం చేద్దాము అని ఈ విధంగా వారిని ఆశ్వాసన పరుస్తూ దానవాన్ ప్రత్యయుధ్యంత శత్కం కృత్వా వ్యపాశ్రయం తతస్తే త్రిదశా సర్వే మరుతశ్చ మహాబలాః ప్రత్యుజ్జయుర్మహాభాగాః సాధ్యాశ్చ వసుభిః సహ. ఆ విధంగా దేవతల సైన్యం మొత్తం కూడా దేవేంద్రుని యొక్క నాయకత్వంలో తిరిగి దానవ సైన్యం పైన యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత మహాబలవంతులైనటువంటి దేవతలు, మరుద్గణాలు, అష్టవసువులు, సాధ్యగణాలతో కలిసి రణరంగంలో వారందరూ కూడా ముందు కురికారు. తైర్విసృష్టాన్యనీకేషు క్రుద్ధై శస్త్రాణి సంయోగే శరాశ్చ దైత్యకాయేషు పిబంతి రుధిరం బహు. వ్యాసుల వారు చక్కటి ప్రయోగాన్ని మనకి ఇక్కడ అందిస్తూ ఉన్నారు. ఆ దేవతలు, మరుద్గణాలు, సాధ్యులు, సిద్ధులు వీరిచే ప్రయోగించినటువంటి అస్త్రాలన్నీ కూడా రాక్షసుల యొక్క శరీరంలో చొచ్చుకు వెళ్ళి వారి రక్తాన్ని తాగసాగాయి అని చెప్తారు. అంటే ఆ విధంగా వారిని చక్కగా గాయపరుస్తున్నాయి వీరిచే ప్రయోగించబడినటువంటి ఆయుధాలన్నీ కూడా. తేషాం దేహాన్ వినిర్భిద్య శరాస్తే నిశితాస్తదా నిపతంతోభ్యదృశ్యంత నగేభ్య ఇవ పన్నగాః. వీరందరూ కూడా బాణాలను ప్రయోగిస్తుంటే అదంతా కూడా ఎలా కనబడుతుందంటే పెద్ద పర్వతం, ఆ పర్వతం నుండి వేగంగా సరసర పాకుతూ వచ్చేటువంటి పాముల్లాగా వీరి ఆయుధాలన్నీ కూడా సరైనటువంటి దిశలో ప్రయాణిస్తూ గురిని తలుపుతూ ఉన్నాయి. అటువంటి బాణాలు తాని దైత్య శరీరాణి నిర్భిన్నాని స్మ సాయకైః అపతన్ భూతలే రాజన్ చిన్నాభ్రాణీవ సర్వశః. ఆ దేవతలచే ప్రయోగింపబడిన ఆ బాణాలన్నీ కూడా దానవుల యొక్క శరీరాన్ని చిన్నాభిన్నం చేసేసాయి. వారందరూ కూడా వారి వారి అవయవాలను కోల్పోతూ వారందరూ కూడా నేల రాలుతూ ఉన్నారు. వృక్షాలలాగా, వృక్షాలని గొడ్డలి పెట్టుతో కొట్టివేస్తే ఏ విధంగా అయితే కింద పడిపోతాయో ఆ విధంగా వీరందరూ కూడా పెద్ద పెద్ద శరీరాన్ని కలిగిన రాక్షసులందరూ కూడా దేవతల చేత కొట్టబడి కింద పడిపోతూ ఉన్నారు. తతస్తద్దానవం సైన్యం సర్వైర్దేవగణైర్యుధి త్రాసితం వివిధైర్బాణైః కృతం చైవ పరాంముఖం. ఆ విధంగా దేవతల సైన్యం మొత్తం కూడా ఎప్పుడైతే విజృంభిస్తుందో
రకరకాల శస్త్రాల యొక్క ప్రహారాలతో దేవసైన్యం మొత్తం కూడా భయభ్రాంతులై పారిపోతూ ఉన్నారు వారు. ఇక అనగా ఇంతవరకు కూడా రణరంగం నుండి పలాయనాన్ని చిత్తగించిన వారు దేవతలు. కానీ ఎప్పుడైతే దేవేంద్రుడు వారినందరూ కూడా ఉత్తేజపరిచే విధంగా తను మాటలు మాట్లాడిన తర్వాత దేవతల యొక్క సైన్యం ఎప్పుడైతే విజృంభించిందో ఇప్పుడు దానవులు పారిపోతూ ఉన్నారు. అథోత్కృష్టం తదాహృష్టైః సర్వై దేవైరుదాయుధైః సంహతాని చతుర్యాణి ప్రావాద్యంత హ్యనేకశః. దేవతలందరూ కూడా చేతుల్లో ఆయుధాలు ధరించారు. దేవతలు దానవ సేన పైన తమ విజయాన్ని పొందారని అనుకున్నారు. యుద్ధం పూర్తిగా అయిపోలేదు, కానీ దేవతలు కాస్త తొందరపాటుకు గురయ్యారు. ఇంకా యుద్ధం పూర్తి కాకుండానే వారందరూ కూడా మేము యుద్ధాల్లో విజయాన్ని పొందాము అనే విధంగా కోలాహలాన్ని చేస్తూ దేవతలను వారు మోగిస్తూ ఉన్నారు. విజయ వాద్యాలను అక్కడ ఘోషిస్తూ ఉన్నారు. ఏవమన్యోన్య సంయుక్తం యుద్ధమాసీత్ సుదారుణం దేవానాం దానవాం చ మాంస శోణిత కర్దనం. ఈ విధంగా పరస్పరంగా ఒకరినొకరు చంపుకుంటూ ఒకరి యొక్క అవయవాలు మరొకరు ఛేదించుకుంటూ గొప్పదైనటువంటి దారుణమైన యుద్ధాన్ని దేవతలు దానవులు చేశారు. తద్వారా రక్తం ఏరులై పారుతోంది. మాంసము రక్తము వీటితో కలిపి పెద్ద అక్కడ బురదలాగా కనబడుతుంది, ఘోరంగా కనబడుతుంది. అనయో దేవలోకస్య సహసైవాభ్యదృశ్యత తథాహి దానవా ఘోరాః వినిఘ్నంతి దివౌకసః. ఎప్పుడైతే దేవతలు పారిపోతున్నారో దానవ సైన్యం అలా పరిగెత్తునట్టు చూపించింది. అలా పరిగెత్తునట్టు చూపించి ఉన్నట్టుండి వారందరూ కూడా వ్యూహాన్ని మార్చారు. వ్యూహాన్ని మార్చి అలా వెళుతూ మళ్ళీ ఉన్నట్టుండి వెనక్కి తిరిగి దానవులందరూ కూడా దేవతల పైన మరొకసారి యుద్ధాన్ని ప్రకటిస్తూ దానవులు పరాజయాన్ని పొందారని అనుకున్నటువంటి దేవతల పైన మరొకసారి వారందరూ కూడా వారి ఆయుధాలను పట్టుకుని దేవతల్ని మట్టుబెట్టసాగారు, దేవతల్ని వధించసాగారు. తతస్తూన్య ప్రణాదాశ్చ భైరీణాం చ మహాస్వనః బభూవుర్దానవేంద్రాణాం సింహనాదాశ్చ దారుణాః. ఆ సమయంలో విజయం వైపు దూసుకు వెళుతున్నటువంటి దేవతలు ఉన్నట్టుండి సంభ్రమానికి గురైపోయారు. మనకు విజయం తథ్యమని అనుకున్నారు. అలాగే దుందుబులు మోగాయి. వీరందరూ కూడా కాస్త విశ్రాంతిని పొందుదామని దేవతలందరూ కూడా వారి ఆయుధాలను కింద పెట్టారు. అదే సైన్యంలో దానవులు పునః వారందరూ కూడా విజృంభిస్తూ ఉండగా దానవులందరూ కూడా వీరిపైన దండెత్తి వచ్చి వీరినందరిని కూడా సంహరించసాగారు. అక్కడ దారుణమైనటువంటి పరిస్థితులు అక్కడ కనబడుతూ ఉన్నాయి. అథ దైత్య బలాత్ ఘోరాత్ నిష్పపాత మహాబలః దానవో మహిషో నామ ప్రగృహ్య విపులం గిరిం. ఆ సందర్భంలో ఆ దానవ సైన్యం నుండి పెద్ద రాక్షసుడు వచ్చాడు. అతను మహాకాయుడు, పెద్ద శరీరం పొందినవాడు. అటువంటి పెద్ద శరీరాన్ని పొందిన మహిషుడనే రాక్షసుడు తన చేతిలో ఒక పర్వతాన్ని పెట్టుకు వచ్చాడు. దానవులు యుద్ధానికి వచ్చే సందర్భంలో అనేక ఆయుధాలను పట్టుకు వచ్చారని ఇంత పూర్వం చెప్పారు. ఇతని చేతిలో ఉండేటువంటి ఆయుధం ఏమిటి అంటే పెద్ద పర్వతం. ఆ పర్వతంతోనే తను వీరిపై యుద్ధం చేయడానికి తను వస్తున్నాడు. అటువంటి ఆ మహిషుడనే రాక్షసుడిని దేవసైన్యం ఏ విధంగా ఎదుర్కొందనే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh